ఈ గేదె చూసిన జాఫరాబాద్ గేదె 7 months ప్రెగ్నెంట్ ఉంది. 1 లక్ష రూపాయలకి కొన్నారంట. ఇది 7 నెలల సుడి గేదె. 1 లక్ష రూపాయలకి కొన్నారు ఈ గేదెని. ఇంకోటి ఇక్కడ కూడా గేదె కొన్నారు. ఇది 1,06,000కి కొన్నారు. 9 నెలల సుడి గేదె ఇది. ఇక్కడ 9 నెలలు ఆల్రెడీ చెకప్ కూడా అయినట్టుంది. 9 నెలలు రాశారు ఇక్కడ. పనులు చెక్ చేసుకుంటున్నారు. ఒక 1,06,000కు 9 నెలల సుడి గేదె. ఇక్కడ చూడొచ్చు చాలా గేదెలు అయితే కొన్నారు. ఇక్కడ ఓనర్ ఎవరు లేరు. వాళ్ళని వచ్చిన తర్వాత అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎంత కొన్నారు, ఎన్ని నెలల సుడి గేదె. ఇక్కడ చూసుకో చాలా హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. ఇక్కడ ఇవి చూస్తున్నాం కదా, చాలా హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నా కదా ఎంత హెవీ సైజ్ గేదె ఉందో. అన్న నమస్తే అన్న. అన్న మీ పేరు? దయాకర్ అన్న నా పేరు. ఓకే, ఎన్ని గేదెలు కొన్నారన్న? 3 అన్న. 3 అన్న? 3 గేదెలు. ఎంతలో పడ్డా అన్న? ఈ గేదె ఎంత పడ్డది? ఇది 110 పడ్డది అన్న. 1,10,000. 1,10,000. ఎన్ని లీటర్ల కెపాసిటీ అన్నది? ఇది 10 లీటర్లు ఇస్తా అని చెప్పి వాళ్ళు 10-12 ఇస్తా అన్నారు. చూడాలి ఇక మనం పాలు విన్న తర్వాత 10 అయితే ఇస్తట్టు కొడుతుంది. 10 అయితే ఇస్తా అన్న. ఇది మీదేనా అన్న? ఇది మాదే. ఇది ఎంత పడ్డా అన్న? ఇది 80,000 అన్న. 80,000 అన్న? దుడ్డే లేదు దీనికి. దుడ్డే లేదు. ఇది ఎన్ని లీటర్ పాల కెపాసిటీ? ఇది 10 లీటర్లు చెప్పిండు. 8 లీటర్లు ఇస్తట్టు కొడుతుంది. 8 లీటర్లు అన్న? 2 పూటలు కలిపి. 2 పూటలు. ఇదన్న? ఇది 110 అన్న. ఇది 110 అన్న? ఇది 110. ఇది ఎన్ని లీటర్ కెపాసిటీ అన్న? ఇది 12 చెప్పిండు అన్న. 10-11 ఇస్తుండొచ్చు. అది పక్కన ఎట్లుందన్న మార్కెట్ ఈరోజు? మార్కెట్ అయితే ప్రైస్ ఎక్కువ ఉందన్న. ప్రైస్ దూడల రేట్లు ఎక్కువ ఉన్నాయి. దూడల రేట్లు ఎక్కువ. ఇక అన్ని 5 months 6 months ఉన్న ప్రెగ్నెంట్ ఉన్న బర్రెలు కూడా రేట్లు అనేవి ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. అట్లా కొనలేకపోతారు చాలా మంది. యాక్చువల్గా మీరు ఎంత కొందాం అనుకున్నారు? ఎంతకైంది ఇది? మేము 91 lakh వరకు అనుకున్నాం కానీ కాలే ఇక 110 వరకు అయిపోయింది. 10,000 ఎక్కువ. 10,000 ఎక్కువనే అయిపోయింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. మనమైతే రేట్ అయితే తెలుసుకున్నాం ఈ గేదెలు. ఒకసారి గేదెలు అయితే మంచిగా చూద్దాము. ఆ రేట్ అయితే అన్న తొందరగా చెప్పి వెళ్ళిపోయారు. ఇది 1,10,000 అన్నారు. ఇది 80,000. ఇది 1,10,000 అన్నారు. ఈ జాఫరాబాదీ గొర్రె రేట్ అయితే తెలియదు మనకి. ఒకవేళ అన్న వస్తే వీడియో తీసుకుందాం. ఈ పడ్డా ఎంతకైందో ఒకసారి అనుకుందాం. అన్న ఎంతకైంది పడ్డా? కిतना में हुआ? 51. 51,000కి అయితే ఇది కూడా తీసుకున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక జాఫరాబాద్ గేదె ఉంది. ఇక్కడ ఒక పాడి గేదె. దీని కూడా చూద్దాం. ఇలా కొన్న వాళ్ళు ఇలా కట్టేసి ఇంకా కొనడానికి అక్కడ వెళ్ళినట్టున్నారు. ఇక్కడైతే ఎవరు లేరు. ఒకవేళ వచ్చిన తర్వాత రేట్ అనేది తెలుసుకుందాం మనం.
ఇది పాడి గేదె, దూడ లేదు, బొమ్మ ఉంది. ఈ గేదె చూస్తున్నారు కదా, ఇవి తరపి గేదెలు, అంటే డ్రై రేట్లు ఉన్న గేదెలు ఇవి రెండు. మిల్కింగ్ మీద తీసుకున్నారు. ఒకటి 70,000కి, ఒకటి 66,000 తీసుకున్నారు. రెండు గేదెలు చూడొచ్చు, పాల గేదెలు ఇవి. దూడలు అయితే లేవు రెండింటికి. 5 లీటర్లు పాలు అయితే చెప్పారంట వాళ్ళు. గేదె చూస్తున్నారు కదా, 86,000కి గేదె అయితే తీసుకున్నారు. 4th మంత్ ప్రెగ్నెంట్. ఇది ఒక ఎన్ని లీటర్లు ఉన్నాయని చెప్పినా? 3 లీటర్లు ఇస్తా అని చెప్తున్నా. మీరైతే నమ్మకం లేదంటారు పాలకి? దూడే కూడా ఉంది. 3 లీటర్ పాలు అయితే ఉన్నాయని చెప్తున్నారంట రోజు మీద. అయితే అన్న అయితే నమ్మకం లేదనే కొంటున్నారు. 3 నెలల 4 నెలలు 3 నెలలు చూడిందని చెప్తున్నారు. 3 months ప్రెగ్నెంట్. ఇది అడ్డర్ కూడా ఉంది, కానీ పాలు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, నమ్మకం అయితే లేదని చెప్తున్నారు.